నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనతోని మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాజకీయాలు, అదేవిధంగా ఎస్సీ కులగణన అంశం పైన అయితే పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం. సార్ నమస్తే. సార్ ఎలా 30 సంవత్సరాల ఏదైతే మీ పోరాటం ఏదైతే ఉందో నెరవేరిందని అనుకోవచ్చా సార్? నెరవేరు బ్రహ్మాండంగా నెరవేరింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితులలో ఇవాళ వర్గీకరణ అంశం అనేది నెరవేర్చుకోగలిగాము. అందుకు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు, ఆ జడ్జీలకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా మొట్టమొదట జడ్జిమెంట్ను అందుకొని గంట సేపట్లోనే అసెంబ్లీలో ప్రకటన చేసి ఆ ప్రకటన నిలుపుకున్నందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా జాతి తరఫున, నా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. మీ తమ్ముడుగా భావించే మందకృష్ణ మాదిగ గారు ఆరోపిస్తూ ఉన్నారు, వర్గీకరణ పూర్తి స్థాయిలో అవ్వలేదు, మళ్ళీ మనం కొట్లాడాలి, కాంగ్రెస్ అన్యాయం చేస్తూ ఉంది మాదిగలకు అన్నట్టుగా తను వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకని ఆ వ్యాఖ్యలు వస్తున్నాయంటే ఏం చెప్తారు? కృష్ణమాదిగ అంశాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవటమే కాక అది ప్రజలందరి నిర్ణయం. మొత్తం తెలంగాణ అన్ని కులాలు, అన్ని పార్టీలకు సంబంధించిన అంశంగా ఇది ముందుకు సాగింది 30 ఏళ్ళు. కాబట్టి దాన్ని గౌరవించి ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం కూడా న్యాయబద్ధంగా ఉందనేటువంటిది నాకున్న అభిప్రాయం, ప్రజలందరి అభిప్రాయం. ఉన్నాయి 10 9 మాదిగలకే ఇచ్చారు. మాదిగలు ఉపకులాలకి, 5 మాల ఉపకులాలకు ఇచ్చారు, 1 ఈ ఉపకులాలకు ఇచ్చారు. వచ్చిన నష్టం ఏముంది దాంట్లో? ఓకే, ఒక పావంతో అరవంతో ఆఫ్టర్ ఆల్ ఏదన్నా నష్టం జరిగినా కూడా దాన్ని సర్దుకుంటేందుకు టైం ఉన్నది. ఒకసారి చట్టం అయినాక ఆ చట్టాన్ని ఖచ్చితంగా మనము మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కులం ఉంది, ఆ కులాన్ని తీసి ఏ నుంచి బీలు వేయమంటారు, బీ నుంచి సీలు వేయమంటారు, లేకపోతే సి నుంచి ఏలు వేయమంటారు. ఇయటానికి స్కోప్ ఉంది, ఎప్పుడైనా వేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏముండదు. ప్రభుత్వం ఎప్పుడైనా ఏ విషయాన్నైనా మార్చుకుంటారు. చట్టం కావాలి కాబట్టి చట్టం అయింది, ఇవాళ సంపూర్ణంగా ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఒకనొక టైంలో మోత్కుపల్లి నరసింహులు మా అన్న పెద్దన్న మా ముందు నడిచిండు అని మందకృష్ణ మాదిగ గారు అన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మందకృష్ణ మాదిగ గారు ఏమంటారు, మోత్కుపల్లి నరసింహుల పాత్ర ఎక్కడుంది అని అడుగుతా ఉన్నారు. ఈ మాటలు ఎలా చూస్తా ఉన్నారు? సరే నా పాత్ర ఉందో లేదో ప్రపంచం అంతా తెలుసు. ఆయన మాటల్లోనే అనేక సార్లు ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మీ వీడియో రికార్డులలో ఉన్నాయి. నేననేది ఏంటంటే మందకృష్ణ మాదిగ కాదు ఇక్కడ ముఖ్యం, మాదిగ జాతి ముఖ్యం. ఆ జాతి కోసమే నేను 83లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎన్టీ రామారావు దయ వల్ల, ఆయన ఆశీర్వాదం వల్ల, ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాను. నాతో పాటు చాలామంది మాదిగోళ్ళు కానీ మాలోళ్ళు కానీ అందరికి సమానమైన స్థాయిలో రాజకీయ శక్తినిచ్చి, రాజకీయ ప్రోత్సాహం ఇచ్చినటువంటి నాయకుడు, అన్ని కులాల వాళ్ళకి ఇచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు. వారి దయ వల్ల మరి 83 నుంచి మరి ఎమ్మెల్యే అయిన తెల్లారి నుంచి కూడా ఈ మాదిగ జాతికి న్యాయం జరగాలి అన్ని రంగాల్లో అని ఆశపడ్డది, కొట్లాడింది నేను. మందకృష్ణ మాదిగను కూడా ఎవరో ఒక సోషల్ వర్కర్గా పెట్టాలనేటువంటి అభిప్రాయం కింద పెట్టాం. అంతేగాని ఈజ్ నాట్ ఏ లీడర్. ఇక ముందు అవుతాడేమో, ఏదైనా పార్టీలో చేరి ఏదన్నా ప్రజల్లో గెలిచినాడు చూద్దాం ఆయన కథ. ఆయన అని కేవలం నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయన కేవలం మేము పెట్టినటువంటి ఒక సోషల్ వర్కర్ అని చెప్పాలి. ఇంకోటే కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు లీడ్ చేయడానికి వీలు లేదు. అటువంటి పరిణామాలు జరిగినప్పుడల్లా తప్పులే జరిగినాయి. దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో అనేక సార్లు 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగని నేను సరి చేసుకుంటూనే వస్తున్నాను. విన్నావా? రెండోది, నేను లేనిది ఎక్కడో ఆయన్నే అడగండి, పోనీ నేనున్నది ఎక్కడో కూడా చెప్పమనండి. ఇదంతా కృష్ణకు మాదిగ నరసింహులు గారికి తగాద కాదు. సమాజంలో ఉన్నటువంటి మాదిగ జాతికి న్యాయం జరగాలని చేస్తున్నటువంటి పోరాటంలో అందరం చేశాము. అందరికంటే ఎక్కువ ముఖ్యంగా కృష్ణమాదిగ మాటలకు బలైపోయినటువంటి 3 తమ్ముళ్ళు గ్యాస్ నూనె పోసుకొని, పెట్రోల్ పోసుకొని, కాలి బూడిదై రక్తం గార్చి ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తే 30 ఏళ్ళు ఈ ఉద్యమం నిలబడ్డది. అది ఎవరిది కాదు. అది శ్రీకాంతాచార్య చనిపోతే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉవ్వెత్తులు లేసిందో, వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు కాల్చుకొని ఈ ఉద్యమం కొరకే ప్రాణం ఇచ్చినటువంటి ఆ త్యాగమూర్తుల వల్ల
ఈ ఈ యొక్క వర్గీకరణ జరిగింది. ఈ ఘనత అంతా వాళ్ళకే అంకితం, ఇది వాళ్ళకే సొంతం. వాళ్ళనే దేవుళ్ళుగా మాదిగ జాతి కొలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళను మర్చిపోవద్దు. సురేష్ మాదిగ, మరి దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ అండ్ భారతక్క, ఈ నలుగురి జీవితాలు మన జాతి కోసం, మన కోసం త్యాగాలు చేశారు. వాళ్ళని మర్చిపోవద్దని మాత్రమే మాదిగ జాతికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కృష్ణ కాదు, నరసింహులు కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు. ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ఓన్లీ ఇంకోటి సురేష్ మాదిగ అండ్ అదర్స్.